అన్నెసరీగా నన్ను తిడితే ఇంత రెస్పాండ్ అవుతా. ఎప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కదా, సినిమా తీసేయండి. నేను నా పేరు పోస్తాను కృష్ణమురళి, మీకు తెలుసు. ఏం చదువుకున్నానో మీకు తెలుసు. ఎలా పైకి వచ్చానో మీకు తెలుసు. నేను ఎప్పుడైనా ₹1 రాంగ్ రూట్లో సంపాదించిన, ఒక్క అవినీతి చేసిన, ఒకటి బ్రోకర్ పని చేసిన, అన్యాయంగా తిట్టిన, అకారణంగా ఎవరిని నువ్వు ఫిట్టింగ్ పెట్టినా, మీరు ఎవరైనా ఒక్కొక్కళ్ళు వచ్చి నా చెప్తూ కొట్టచ్చు. నా లైఫ్ టైంలో పోసారి టైంలో జగన్ గారు నన్ను ఎన్నోసార్లు పిలిచారు. నేనే అవినీతి పడదలుచుకుంటే ఆయన దగ్గర, సార్ మాకు ఒక 5 ఎకరాలు ఇవ్వండి సార్, స్టూడియో పెట్టుకుంటాం, నాకు ఇస్తాడు. మంత్రి పదవి అడిగాడు, నాకు వద్దన్నా అన్న. మంత్రి పదవి చాలు కదా, చాలాటికి అది అడగండి, కావాలంటే మీరు కావాలని జగన్ గారు అడగండి. మా ఇంటికి వచ్చి చెప్పారు, మీకు ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్సీ కావాలా, వాళ్ళు బరుసులు ఒక అప్పట్లో 16 ఏళ్ళ కిందట. ఇది అన్నా నాకేవద్దు, నేను చాలామంది సపోర్ట్ చేస్తా, ఉన్నాళ్లలో బెటర్కి చేస్తా. ఇప్పుడు ఉన్నాళ్లలో బెటరు ఈయన, ఇది సోనియా గాంధీ గారి ఆ డిస్కషన్ చూసిన తర్వాత నేను లైక్ చేశా. సర్వీస్ చేస్తా, నేను చేయను రాజకీయాలు. ఇంతవరకు నేను ఏ పార్టీలో కూడా సభ్యత్వం నాకు లేదు, జగన్ గారి సహా. ఉన్నాళ్లలో చిరంజీవి గారు ఆయన పిలిచారు, సర్వీస్ చేశాను. చంద్రబాబు మన బాబు గారు మంచిగా ఉన్నప్పుడు నేను సర్వీస్ చేశాను. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. రామారావు గారికి నేను సపోర్ట్ చేసి జెండాలు పట్టాను. ఉన్నాళ్లలో నేను బెటర్, ఇతను సరిగ్గా చేయట్లేదు, ఇంకోళ్ళకి చూజ్ చేసుకుంటాను. ఇవి చేశాను తప్పితే ఇది ఏమి పదవి చూసుకోలేదు కదా. మీరు చూశారుగా చివరిలో ఏం చేశారంటే, నాకు పదవి ఏమి ఇచ్చిందంటే ఎఫ్డీసీ చైర్మన్. నాకు వద్దన్నా అన్న, ఏమయ్యా నువ్వు నంది అవార్డులు అవినీతి జరిగిందన్నారు కదా, నువ్వు చేయి మంచి పని, నువ్వు సినిమా వాడివి కదా, అది చెయ్యి అంటే చేస్తే వైసీపీ పరిపాలనలో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక్కసారి కూడా అభినందించలేదు, నన్ను అభినందించింది. ఓసారి బాగా చేశారు, ఆ నంది అవార్డులు బ్రహ్మాండంగా చేశారు. అంటే ఆ పేజీ